నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నీటి ఎద్దడి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆర్మూరు కాలనీల్లో పానీపట్టు యుద్ధాలు తప్పడం లేదు. పాత బోర్లు ఎండిపోవడం, కొత్తగా బోర్లు వేయకపోవడంతో తాగునీటికి జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని 23 వార్డుల్లో దాదాపు 19 వార్డుల్లో ఇదే పరిస్థితి. బోర్లు ఎండిపోవటం, శ్రీరామ్ సాగర్ నుంచి నీటి సరఫరా ఆగిపోవటంతో ఇలా రోజు తంటాలు పడాల్సిన దుస్థితి. జనాభాకు తగ్గ స్థాయిలో నీటి అవసరాలు తీర్చడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూలి పని చేసుకుని పొట్ట పోషించుకునే తాము రోజు తాగునీటి కోసం డబ్బులు ఖర్చు చేయాలంటే ఎలా అని పేదలు ప్రశ్నిస్తున్నారు. వారానికి ఒకసారి కూడా మాకు ట్యాంకర్ వస్తలేదు. ఇప్పటి నుంచి అన్న కనీసం రోజుకు 2 డ్రమ్ల నీళ్ళ చొప్పున మాకు ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. మీరు మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇక ఇట్లానే కొట్టుకొని చావమంటే ఇక ఇట్లానే వస్తాం. కొట్టుకొని ఆయనతో నీళ్లు లేకుండా అయితే మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. ఇప్పటి నుంచి అన్న నీళ్ళు ఇచ్చినట్టు అన్న మాకు కొంచెం చేస్తే మంచిగా ఉంటుంది. ఎప్పటికైనా 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి మమ్మల్ని ఆలోచించి ట్యాంకర్లు పంపించాడు చూడు. ఎక్కడ నీళ్లు ఉన్నా నల్ల చేసాడు చూడు. నీళ్లు లేక బాధ అవుతున్నది. ఇక్కడ లింగం కడుకుపోతున్నాం, అక్కడ నమది కడుకుపోతున్నాం, తెల్లం తగ్గిపోతున్నాం, నిద్ర లేకుండా మోస్తున్నాం. నీళ్లు కళ్ళు కాదని ముసలోళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. ఇవన్నీ ఏం చేయాలి? మేము ముసలోళ్ళని తప్పుకొని పొంద పెట్టుకోవాలి. బతికేంది, మాకు నీళ్ళు ఏంది, ఈ పైసలు బట్టి నీళ్ళు కొనుక్కోమంటే 4-5 రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల వద్ద కుమ్ములాటలు తప్పటం లేదని జనం బాధపడుతున్నారు. తాగునీటి కోసం తమలో తాము తన్నుకోవాల్సిన పరిస్థితి ఇంకెన్నాళ్ళని మండిపడుతున్నారు. గతంలో ఈ కొట్లాటల్లో ఓ మహిళ చేయి కూడా విరిగిపోయిందని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికలప్పుడు హామీలు గుప్పించే నాయకులు ఇప్పుడెక్కడని ఆర్మూర్ వాసులు ప్రశ్నిస్తున్నారు. తమకు రోజు నీటి ట్యాంకర్లు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.